Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 66కి వెల్కమ్. నలుడు వచ్చి సేతు నిర్మాణం ప్రారంభిస్తానన్నాడు. అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరి నోట విన్నా సీతారామ ప్రభుకి జై అంటూ ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున 14 యోజనములు సేతుని నిర్మించారు. 2, 3, 4, 5 రోజులలో 20, 21, 22, 23, 20 యోజనాలు సేతుని నిర్మించేస్తారు. మొత్తం 5 రోజులలో 100 యోజనములు సేతువు నిర్మించారు. అయిపోయింది, మీరందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి ఆవలికి చేరుకోండి అని రాముడు అన్నాడు. వానరంలో కొంతమంది సేతువు మీద నడవకుండా సేతువు యొక్క అంచుల మీద నడిచేవారు. కొంతమంది సముద్రంలోకి దూకి మళ్ళీ సేతువుకి ఎక్కి వెళ్ళేవారు. ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు. కొంతమంది ఒక పెద్ద చెట్లని పెకలించి సముద్రంలో పడేసి దాని మీద కూర్చొని తోసుకుంటూ వచ్చేవారు. ఆ రోజున సముద్ర ఘోష గొప్పదా, వానర ఘోష గొప్పదా అంటే ఎవరూ చెప్పలేకపోయారు. అంత అల్లరి చేసుకుంటూ వెళ్ళారు. ఎన్ని రోజులైనా ఆ సైన్యం లంక పట్టణానికి వస్తూనే ఉన్నది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యం లంకని చేరుకున్నది. రాముడు సుగ్రీవుడిని విభీషణుని పిలిచి, మనం అవతల ఒడ్డున ఉండగా శకుడున్నవాడు రాయబారం చేయడానికి వచ్చాడు కదా, వాడెక్కడున్నాడని అడిగాడు. అప్పుడు ఆ శకునుడి తీసుకొచ్చి రాముడి ముందు ప్రవేశపెట్టారు. రాముడు, నువ్వెందుకొచ్చావు అని అడిగాడు. బుద్ధిహీనుడైన రావణుడు మీ బలాన్ని చూసి రాయబారం చెప్పమన్నాడు. ఇందులో నా తప్పు లేదు, నీ వంటి ప్రాజ్ఞుడిని రాయబారిని చంపుడు అన్నాడు. రాముడు ఒక చిరునవ్వు నవ్వి, నువ్వన్నీ చూసావా అని అడిగాడు. శకుడు, ఇంకా చూడలేదు అన్నాడు. విభీషణ, వీడిని తీసుకెళ్లి దగ్గర నుండి మన సైన్యమంతా ఒకసారి చూపించాక వీడిని వదిలేయండి, వెళ్ళిపోతాడు అన్నాడు. ఆ శకుడు వానర సైన్యమంతా చూశాక రావణుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు రెక్కలు విరిగిపోయే అని శకుడిని చూసి ఎకిలించాడు. శకుడన్నాడు, రాముడు నీలాంటి దుర్మార్గుడు కాదు. ఆయన నన్ను ప్రాణాలతో విడిచిపెడితే వాళ్ళు సైన్యాన్ని చూసి వచ్చాను. ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు. అందులో అరవీర భయంకరులైన వానరులు ఉన్నారు. వాళ్ళు సముద్రాన్ని దాటి వచ్చేశారు. వాళ్ళందరూ నిన్ను ముట్టు పెట్టుకోముందే నా మాట విని సీతమ్మని విడిచిపెట్టు. వానరులందరినీ గరుడ వ్యూహంగా నిల్చోబెట్టారు. శిరస్థానం దగ్గర రాముడు లక్ష్మణుడు నిలబడ్డారు. హృదయ స్థానమునందు అంగదుడు నిలబడ్డాడు. కుడివైపున ఋషభుడు, ఎడమవైపున గంధమాదనుకుడు, వెనుక భాగం నందు సుగ్రీవుడు నిలబడ్డారు. అలా కొన్ని కోట్ల వానరులను నిలబెట్టారు అన్నాడు. రావణుడు సుఖసారుణులనే మరో 2 గూఢచారుల్ని పిలిచి వానర సైన్యాన్ని చూసి ఎంత సైన్యం ఉన్నదో లెక్క పెట్టి రమ్మన్నాడు. ఆ 2 గూఢచారులు ప్రచన్న రూపాలలో ఆకాశంలో ఉండి వానర సైన్యం ఎంత ఉన్నదో అని చూస్తుండగా విభీషణుడు వాళ్ళని పసిగట్టి రాముడి దగ్గరికి తీసుకెళ్ళి, వీళ్ళు దుర్మార్గులని, అందుకని వీళ్ళని బంధించి తీసుకొచ్చాను అన్నాడు. ఇంతకుముందు శకుడితో ఎలా మాట్లాడాడో అలానే ఈ 2 గూఢచారులతో రాముడు మాట్లాడి విభీషణుడితో వాళ్ళని పంపించి సైన్యాన్ని చూడమన్నాడు.
సుఖసారణులు వానర సైన్యాన్ని చూసి రావణుడికి ఆ సైన్యం గురించి వివరించారు. అప్పుడు రావణుడు వాళ్ళందరూ 100 యోజనల సముద్రాన్ని దాటి వచ్చేశారు అంటున్నారు కదా, వాళ్ళని ఒకసారి నాకు చూపించండి అన్నాడు. రావణుడు సుఖసానులతో కలిసి ఒక ప్రసాదం ఎక్కి వాళ్ళల్లో ఎవరో నాకు చెప్పు అన్నాడు. సారణుడు అన్నాడు, రావణ అక్కడ చూడు, ఆయన ధూమ్రుడు. ఆ ధూమ్రుడు తమ్ముడే జాంబవంతుడు. ఆయన అపారమైన పరాక్రమం ఉన్నవాడు. కొన్ని కోట్ల వానరములతో యుద్ధానికి వచ్చాడు. వాడు గట్టిగా పెద్ద పెద్ద కేకలు వేస్తే వాడి నోట్లో నుంచి వచ్చే నాదానికి శత్రువులు గుండెలు బద్దలైపోతాయి. వాళ్ళకి వేరే ఆయుధములు అక్కరలేదు. వాళ్ళకి గోళ్ళు కోరలు ఆయుధములు పళ్ళతో కొరుకుతారు, మోచేతులతో పొడుస్తారు, చెట్లు పెకలిస్తారు, పర్వత శిఖరాలని ఊపుతారు, పెద్ద పెద్ద శిల్లాలని విసురుతారు. ఒక్కొక్కడి 10 ఏనుగుల బలం, కొంతమందికి 100 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం, 1,00,000 ఏనుగుల బలం, కొంతమందిది ఎంత బలమో చెప్పడము కుదరదు. ఇందులో ఇంకా ఆశ్చర్యమైన వాడు ఇంకొకడు ఉన్నాడు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే యోజనం దూరం పడుతుంది. అడుగు ఆయన అంత విశాలమైన శరీరం ఉన్నవాడు ఈ భూమిలో లేడు. అదిగో ఎదురుగా కనపడుతున్నది ఆయనే. ఆయన పేరు పనసుడు. 4 యోజనములు విశాలమైన శరీరాన్ని పొంది ఉంటాడు. ఆయన పక్కన కనబడుతున్నవాడు సుగ్రీవుడు. 36 కోట్ల వానరములు సర్వకాలమయందు ఆయన చుట్టూ ఉంటాయి. గద ఎత్తి రారా రావణ అని ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకలో ప్రసాదములు కదులుతున్నాయి. ఇన్ని కోట్ల వానరములు ఆయన అధినాథుడు. ఆయన ఆజ్ఞకి తిరుగులేదు. ఆయన కిష్కింధకి రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఈయన కన్నా బలవంతుడైన ఈయన అన్న వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టి చంపేశాడు. వాలి మెడలో ఉండే మహేంద్రమాల ఇప్పుడు సుగ్రీవుని మెడలో ఉన్నది. అదిగో అటు చూడు. ఆయన కేసరి హనుమా యొక్క తండ్రి. ఆయన పేరు పర్వత శిఖరాల మీద తిరుగుతుంటాడు. కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఆయనది సామాన్యమైన శక్తి కాదు. ఆ పక్కన ఉన్న గంధమాదనుడి శక్తి అంతా ఇంత అని చెప్పడానికి కుదరదు. అక్కడున్న వానరంలో కొంతమంది బంగారు రంగులో మెరుస్తూ ఉంటారు, కొంతమంది కాటిక కొండల్లా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా, కొంతమంది పచ్చగా ఉంటారు. అక్కడున్న గుహాల నిండా పర్వతాల నిండా వాళ్ళే, సముద్రం మీద వాళ్ళే, ఆ వారధి మీద వాళ్ళే, లంకపట్నం చుట్టూ వానరంలే. ఈ వానరంలే కాకుండా వారధి దాటుతూ ఇంకా వానరములు వస్తూనే ఉన్నాయి. లంకాపట్నం చుట్టూ ఉన్న వానరంలో ఉన్న ప్రతి చెట్టు మీద భల్లుకాలు ఉన్నాయి. ఈ భల్లుకాలన్నిటికీ జాంబవంతుడు నాయకుడు. ఇంకా గవయుడు గవపాక్షి 1,000 ఏనుగుల బలం ఉన్నవాడు. నీ మీదికి ఇవాళ ఎంత సైన్యం యుద్ధానికి వచ్చిందో చెబుతాను విను. 10,000 అయితే 1,00,000, 10 లక్షలు అయితే 1,00,00,000, 1,00,000 కోట్లు అయితే ఒక శంకువు, 1000 శంకువులు ఒక మహాశంకువు, 1000 మహాశంకువులు ఒక వృందము, 1000 వృందములు ఒక మహావృందము, 1000 మహావృందములు ఒక పద్మము, 1000 పద్మములు ఒక మహాపద్మము, 1000 మహాపద్మములు ఒక కర్వము, 1000 కర్వములు ఒక మహాకర్వము, 1000 మహాకర్మములు ఒక సముద్రము, 1000 సముద్రములు ఒక ఓదము, 1000 ఓదములు ఒక మహా ఓదము. ఇటువంటి మహా ఓదములు ఎన్నున్నాయో చెప్పడము కుదరదు. అక్కడ మధ్యలో నిలబడినవాడు హనుమ. ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉన్నది. ఏ అస్త్రశస్త్రములకి ఆయన కట్టుబడడు. ఆయన పక్కన నీలమైన శరీరంతో పద్మం లాంటి కన్నులతో ఎడమ చేతితో కోదండం పట్టుకొని సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పబడిందో అలా పోతపోసిన సౌందర్యంతో ఉన్నాడే ఆయనే రాముడు. ఆయన పరమ ధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆ రాముడి బహి ప్రాణం లక్ష్మణుడు. కంటిని కనురెప్ప కాపాడినట్టు ఆయన నిరంతరం అన్నని కాపాడుతూ ఉంటాడు. రామతుల్యమైన పరాక్రమం ఉన్నవాడు. రాముడికి ఎన్ని అస్త్రశస్త్రములు తెలుసో లక్ష్మణుడికి కూడా అన్ని అస్త్రశస్త్రములు తెలుసు అని పొంగిపోతూ ఆ రామసైన్యం గురించి రాముడికి చెబుతున్నాడు. రావణుడు ఆ సారుణ్ణి ఆపి, నీకు ఎంత సంతోషంగా ఉన్నది వాళ్ళ గురించి చెప్పడం. నా అన్నం తిని వాళ్ళని పొగుడుతావా? ఇంకొక కళ్ళు అయితే ఇప్పుడే పీకలు తీసేసించేవాడు. కానీ మీరు నాకు గతంలో చాలా ఉపకారాలు చేశారు కనుక వదిలేస్తున్నాను. ఇంకెప్పుడన్నా మీ ముఖాలు నాకు కనబడితే మీ పీకలు ఎగిరిపోతాయి. పోండి ఇక్కడి నుండి అని శార్దూలుడిని పిలిచి, ఈసారి నువ్వు వెళ్ళి గూఢాచార్యం చేసి ఎవడు ఏ వంశానికి చెందినవాడు, ఎవడి
పుత్రుడు రాముడు ఆహారం ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన ఈ విషయాల్ని కనిపెట్టిరా అన్నాడు. రావణుడు విద్యజుహ్నుడి పిలిచి, నువ్వు నాకు ఒక ఉపకారం చేయాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడివి. రాముడి శరీరం నుండి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముహమ్మూర్తులా అటువంటి శిరస్సు తయారు చేయాలి. రాముడి చేతిలో ఎటువంటి కోదండం ఉంటుందో అటువంటి కోదండాన్ని సృష్టించాలి. అలాగే రాముడి బాణాలు అక్షయ తునిలు ఎలా ఉంటాయో అటువంటిని సృష్టించాలి అన్నాడు. కొంతసేపటికి ఆయన అశోకవనంకు వెళ్ళి, సీత, నా భర్త అంత గొప్పవాడు అని గొప్పగా చెప్పావు కదా. ఆ రాముడు వానరములతో కలిసి సముద్రానికి సేతువు కట్టి దాటాడు. రాముడు దక్షిణ తీరంలో లంకకి సమీపంలో పడుకొని ఉండగా ప్రహస్తుడి నాయకత్వంలో సైన్యం వెళ్ళి ఆదమర్చి నిద్రిస్తున్న రాముడి శిరస్సుని శరీరము నుండి వేరు చేశారు. నిద్రపోతున్న వానరముల మీద మా సైన్యం దాడి చేసి అందరినీ సంహరించారు. హనుమంతుడు దవడల నుండి రక్తం కక్కుతూ చనిపోయాడు. రాముడి శిరస్సు వేరవడం చూసి లక్ష్మణుడు దిక్కులు పట్టి పారిపోయాడు. జాంబవంతుడు, సుషేనుడు, గంధర్వుడు, శతబాలి, అగదుడు మొదలైన వీరులందరూ మరణించారు. మిగిలిన వానరములను సముద్రంలోకి తోసేశారు. లక్ష్మణుడు మాత్రం కొంతమంది వానరములతో కలిసి పారిపోయాడు. ఇదిగో నీ భర్త శిరస్సు, చూసుకొని సంతోషించు అని చెప్పి అక్కడున్న ఒక రాక్షస స్త్రీని పిలిచి రాత్రి ప్రహస్తుడు రాముడి శిరస్సును వేరు చేసి తీసుకొచ్చాడు. విద్యజుహ్నుడి ఆ శిరస్సు తీసుకురమ్మని చెప్పండి అన్నాడు. విద్యజుహుడు తీసుకొచ్చిన రామశిరస్సుని, బాణములని, కోదండాన్ని అక్కడ పెట్టారు. వాటిని చూడగానే సీతమ్మ నేల మీద పడి మూర్ఛపోయింది. రావణుడు ఆ కోదండాన్ని, బాణాలని సీతమ్మ దగ్గరికి విసిరేసి, సీతా, ఇప్పటికైనా నువ్వు నా పాన్పు చేరుతావా అన్నాడు. సీతమ్మ ఆ శిరస్సుని పట్టుకొని రాముడితో కాదు అని అవలోకనం చేసి చూసింది. అది యథాతథంగా రాముడి శిరస్సులా ఉన్నది. సీతమ్మ, రామా, నాకు చాలా సౌభాగ్యంగా ఉన్నదని, నువ్వు దీర్ఘాయుష్మానుడవని పెద్దలు జ్యోతిష్యులు చెప్పారు. ఇవాళ ఆ జ్యోతిష్యులు చెప్పిన మాట అబద్ధమయ్యింది. నువ్వు గొప్ప జ్ఞానితో అంతిమ సంస్కారం జరుపుకోవలసిన వాడివి. కానీ ఇవాళ దిక్కు లేకుండా యుద్ధ భూమిలో పడిపోయి ఉంటే, క్రూర మృగాలు నీ శరీరాన్ని తినేస్తూ ఉండి ఉంటాయి. భార్య యందు దోషం ఉంటే, భార్య ప్రవర్తన యందు విశేషణ వైకల్యం ఉంటే భర్త వెళ్ళిపోతాడని శాస్త్రం చెప్తుంది. నా యందు ఏ దోషముని ఉందని నాకన్నా ముందు వెళ్ళిపోయావు అని సీతమ్మ ఏడ్చింది. సీతమ్మ అలా ఏడుస్తుంటే చిరునవ్వులు అందిస్తున్న రావణ్ణి చూసి ఆమె, ఇప్పటికైనా నా శిరస్సుని రాముడి శిరస్సుతోటి, నా కాయాన్ని రాముడితోటి కలిపి అతేష్టి సంస్కారం పూర్తి చెయ్యి, ఈ ఒక్క కోరిక తీర్చు అని అన్నది. అదృష్టవశాత్తు అదే సమయంలో అక్కడికి ఒక భటుడు వచ్చి, మహారాజా, మీకోసం ప్రహస్తుడు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. మీరు వెంటనే సభకి రావలసింది అన్నాడు. రావణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రావణుడు వెళ్ళగానే ఆ శిరస్సు ధనుర్బాణులు అదృశ్యమయ్యాయి. ఏడుస్తున్న సీతమ్మ దగ్గరికి విభీషణుడి భార్య అయిన సరమ వచ్చి, నువ్వు సోకించకమ్మా, నాకు అపారమైన శక్తి ఉన్నది. నేను ఆకాశంలో నిలబడినప్పుడు ఎవరికీ కనపడను. నేను రాముడిని చూశాను. ఆయన గుండ్రమైన బాహువులతో ఆ వానర సైన్యాన్ని కాపాడుతూ ఆవలి ఒడ్డున ఉన్నాడు. అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడా? రాక్షసులు రాముడిని సంహరించగలరా? ఇంద్రుడు దేవతల్ని రక్షిస్తున్నట్లు రాముడు వానరులను రక్షిస్తుంటాడు. నేను ఇప్పుడే చూసి వచ్చాను. ఇది విద్యజుహుని మాయ. అందుకని రావణుడు వెళ్ళగానే ఇక్కడున్న శిరస్సు అంతర్థమయ్యాయి. రావణుడి మాయలు నమ్మకు, ఉపశాంతిని పొందు అన్నది సీతమ్మ. నువ్వు చెప్పినది నిజమైతే రావణుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో చూసి నాకు చెప్పు అని సరమతో అన్నది. సరమ రావణుడి అంతఃపురానికి వెళ్ళి కొంతసేపటికి తిరిగొచ్చి, ఇప్పుడే నేను విని వచ్చాను. రావణుడి తల్లి కైకసి ఒక వృద్ధుడైన మంత్రి రావణుడికి నచ్చజెప్పారు. ఏది ఏమైనా సీతని విడిచిపెట్టడం జరగదు అని రావణుడు అన్నాడు. రాముడితో యుద్ధం చేయడానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు. రాక్షసుల కోలాహలం గట్టిగా వినపడుతుంది. మేరు పర్వత శిఖరాల చుట్టూ తన గుర్రముల మీద ఎక్కి తిరిగే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి, నీకు సమస్త శుభము కలుగుతాయి అని చెప్పింది. సరమ మాటలకి సీతమ్మ ఉపశాంతిని పొందింది. ఈలోగా మాల్యవంతుడు తాత వరస రావణుడి దగ్గరికి వచ్చి, సృష్టిలో ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది, అధర్మం అసురుల వైపు ఉంటుంది. అధర్మపక్షం ధర్మపక్షం చేత ఓడింపబడుతుంది. నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చినప్పటి నుంచి
దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. అందుకని మనం ఓడిపోక తప్పదు. నువ్వు సీతమ్మని తెచ్చినప్పటి నుంచి తెల్లటి రెక్కలు ఉండి ఎర్రటి పాదాలతో ఉండే పావురాలు అరుస్తూ గోల చేస్తున్నాయి. ఇంట్లో పెంచుకునే చిలకలు, గోరింకలు మంచి మాటలు చెప్పడం మానేసి వీచికూచి మాటలు చెబుతున్నాయి. ఎక్కడి నుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటితో యుద్ధం చేస్తున్నాయి. ఏ ఇంటి ముందు చూసినా నల్లనివి వాడు, బోడిగుడ్డువాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నవాడు ఉదయం సాయంకాలం ఇళ్లల్లోకి తొంగి చూస్తున్నట్లు కనబడుతున్నది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు వచ్చాడు. సీతమ్మని రాముడికి అప్పగించి సంధి చేసుకొని బతికిపో, నా మాట విని యుద్ధం చెయ్యకు అన్నాడు. రావణుడు, చేతిలో పద్మము లేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతని నేను వదులుతానా? రాముడు గొప్పవాడే కావచ్చు, కానీ నేను కూడా సురసురులని ఓడించాను. అందరూ నాకు నీతులు చెబుతున్నారు, కానీ నన్ను ప్రోత్సహించేవాడు కనబడడం లేదు. మీరందరూ బుద్ధహీనులు. తాత, నువ్వే కాదు, ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చిన, కత్తి పెట్టి నా శరీరాన్ని రెండుగా నరికేసిన, ఆ రెండు ముక్కలు మాత్రం ముందుకు వంగవు, వెనక్కే పడిపోతాయి. ఒకరి మాట వినడం నాకు చేత కాదు. ఇది నా స్వభావం అని చెప్పాడు. రాముడు లంకాపట్నాన్ని చూద్దామని సువేల పర్వత ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు, వస్త్రాలు వేసుకొని బయటికి వచ్చాడు. అలా వస్తున్న రావణుని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరు పొడుచుకున్నారు, కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు. రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడు మాయా యుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి మళ్ళీ రాముడి పక్కకి వచ్చేశాడు. రాముడు అన్నాడు, సుగ్రీవా, ఇలా నువ్వు వెళ్ళిపోయావే, నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడెందుకు, శత్రుఘ్నుడెందుకు? నేను మనసులో ఏమనుకున్నానో తెలుసా? ఒకవేళ రావణుడి చేతిలో నీకు జరగరానిది జరిగితే ఈ రావణుడిని ఇక్కడే చంపి విభూషణికి పట్టాభిషేకం చేసి లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడిని మాత్రం వెనక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయకు అన్నాడు. అంగదుడిని పిలిచి రావణుడికి దగ్గరికి రాయబారానికి పంపారు. రాముడు అంగదుడితో, నువ్వు ఎందరో మహర్షుల్ని బాధలు పెట్టావు, ఎందరో స్త్రీలని అపహరించావు. నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి నా భార్యని కూడా అపహరించావు కనుక నీ యందు దోషమున్నది. నిన్ను నేను సంహరించవచ్చు. ఇవాళ లంకాపట్నమునకు వచ్చాను. ఏ దేవర్షులని, రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను. అంతఃపురం విడిచి బయటికి రా అని రాముడు రాయబారం పంపించాడు. అగంధుడు వెంటనే వెళ్ళి రావణుడితో ఈ మాటలు చెప్పాడు. ఆ మాటలు విన్న రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు. ఆ సైనికులు అంగదుడిని పట్టుకోబోతే అంగదుడు ఆ సైనికులతో సహా పైకి ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు. సైనికులందరూ కింద పడిపోయారు. అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపురం ప్రసాదాన్ని ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకి ఆ ప్రసాదం ఊడి కదిలిపోయింది. రావణుడు వెంటనే ద్వారాలన్నీ మోయించేశాడు. యుద్ధం ప్రారంభం అవుతున్నది. అందరూ సిద్ధం కండి అన్నాడు. తూర్పు దిక్కుకి సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని మోహించాడు. దక్షిణ దిక్కుకి మహోదర, మహోపార్షుని నియమించాడు. పశ్చిమ దిక్కుకి ఇంద్రజిత్తుని పెట్టాడు. ఉత్తర దిక్కుకి సుఖసారుల్ని పెట్టి నేను మీతో యుద్ధానికి వస్తాను అన్నాడు. ఇదంతా చూసిన విభీషణుడి గూఢాచారుల విషయాన్ని వెనక్కి వెళ్ళి చెప్పారు. రాముడు, తూర్పు దిక్కున ఉన్న ప్రహస్తుడిని మన సర్వసైన్యానికి వీలు నీరుడు ఎదుర్కొంటాడు. దక్షిణ దిక్కున ఉన్న మహోదర, మహోపార్షుల్ని యువరాజు అయిన అంగదుడు ఎదుర్కొంటాడు. పశ్చిమ దిక్కున ఉన్న ఇంద్రజిత్తుని హనుమంతుడు ఎదుర్కొంటాడు. ఉత్తర దిక్కున ఉన్న సుఖసారులకి నాయకత్వం వహించి రావణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్ళి ఎదుర్కొంటాను. 4 దిక్కుల యుద్ధం ప్రారంభం అవుతున్నది, బయలుదేరండి అన్నాడు రాముడు. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో రావణ యుద్ధం చూద్దాం.
Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support.